బులెటిన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ వైసీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, నకిలీ ఓటర్ల రిజిస్ట్రేషన్ పై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో కుట్రపూరితంగా గెలవాలని నకిలీ ఓట్లు రూపొందిస్తున్నారని ఆరోపించారు. అటు వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసింది. వైసీపీల బృందం, ఎంపీల బృందం ఈ మేరకు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయింది. ఓటర్ లిస్టు విషయంలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ భారీగా దొంగ ఓట్లను నమోదు చేసిందని, వాటిని తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. myparty-board.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా, పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా 123 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని నన్ను అడగడం, పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది.